అర్పణగాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే. అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే, సర్వశక్తి ప్రతాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే, నా భావము గ్రహించి భాషించవలే. మాతే, మరు పున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ, చంద్రకాంతులు తగ్గకముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధమగనుండవలే. ఓం ఐం కరాళగాత్రే, ఓం క్లీం లోహితనేత్రే, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర శరభ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఏక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్ఠను, నిఖిలలోక శ్రేష్ఠను. పద్మా, అమ్మా, ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా. చెప్పమ్మా. రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి? నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారా? రాత్రి అంతపురం నుంచి? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం,
భయంకరంగా భయంకరంగా. అమ్మా అమ్మా! పద్మ పద్మ! పద్మ వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. రే ముసలాడా, ఎక్కడ ఎక్కడరా మాయగాడు విజయ్? మా వాడితో నీకేం పని? నీవాడా? అయితే చెప్పు, ఎక్కడ్రా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు? లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా,
నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడా దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆచార్య కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనుతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీయకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతూ చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట. రాకుమారి, రాకుమారి, పట్టులు. పద్మా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్.
మనోడు తప్పించుకున్నాడో. ఆశ్రమానికి తీసుకెళ్దాం. అమ్మా అమ్మా ఇజియా రాజభట్టులు తప్పించుకుని వెళ్తున్నాడు. మేము కళ్ళారా చూసామా ఎరా? అవును, గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ ఇంటికి తీసుకురాకూడదు ఎట్లా? ఏడకెందుకే ఆడు మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకే ఆడున్నా ఆడు క్షేమంగా ఉంటాడో. ఇదెట్టా ఇదేకేంటమ్మా కచ్చే. అమ్మా నువ్వేం బెంగ పడకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏడు సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో తోడతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మ పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోషులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగొచ్చింది. సెలవిప్పించండి తల్లి. పాపం రుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీదేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి అనునిత్యం అండగా ఉండి ఈ బాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్ష నీ దగ్గర ఉన్నంత వరకు రుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షను మాత్రం తీయకు. అమ్మా ఆ దేవి కటాక్షం లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
శుభమస్తు మానవ వీర, నేనొక దేవకన్యను. సందేహించకు, ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోరా, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు.
దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం సౌం కపాలమాలిని. ఓం ఐం రుధిరపాయని. ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి. ఓం శ్రీం దంతఘర్షణి. ఓం హ్రీం త్రిశూలపాణి. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం హ్రీం కామవల్లి. ఓం శ్రీం కల్పవల్లి. ఓం క్లీం లోహితనేత్రే. ఓం ఐం కరాళగాత్రే. ఓం సౌం పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే. బలి దుస్తులు ధరించవలే. వీరాన రావలే. పద్మ పద్మ పద్మ. విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను. ముందు పద. ఓం హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. ఈ పథకము పటాపంచలైనదిరా. ఏయ్! కూం గరట. నీ మంత్రమిక పాలురా. కూం గరట. భైరవ ద్వీప రక్షిణి విముఖ భేరుండ. కూం గరట. ఆలయ గర్భమును ప్రవేశించి అబలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవద చేసి భక్షించవలే. ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు.
నువ్వేం భయపడకు ఈ మంచాన్ని నువ్వు సురక్షితంగా చేరుస్తుంది